ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. హాయ్ సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సార్, మనం చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ బ్యాంకింగ్ సెక్టర్ చాలా ఎక్కువగా పర్ఫామ్ చేసింది. సో ఈ ఇయర్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? అలానే చేస్తే ఎలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? సో మీరు చెప్పినట్టు బ్యాంకింగ్ సెక్టర్లో మెనీ పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ బ్యాంక్స్ కానీ ఈవెన్ ఇన్స్టిట్యూషన్స్, డెట్ ఫండింగ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసేవి, ఎస్బీఐ కానీ అన్నీ కానీ. సో ఇప్పుడు కూడా బికాజ్ మళ్ళీ స్టేబుల్ గవర్నమెంట్ రిటర్న్ వచ్చింది కాబట్టి అండ్ పబ్లిక్ స్పెండింగ్ హ్యూజ్ ఉండబోతుంది. ఉన్నప్పుడు కంపల్సరీ బ్యాంకింగ్ సెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో అందుకోసం పిఎస్యూ బ్యాంక్స్ అయితే వండర్ఫుల్. ఈవెన్ పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ బ్యాంకింగ్లో కూడా తీసుకున్నా మీరు యాక్సిస్ కానీ హెచ్డిఎఫ్సి కానీ అవి బాగున్నాయి అవకాశాలు. అండ్ దాంతోపాటు మీకు లాట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్. సో ఎన్బిఎఫ్సిస్ తీసుకుంటే జియో ఫైనాన్షియల్స్ వన్ మోర్ కంపెనీ. అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ నౌ ఎంటరింగ్ ఇంటూ యూపీఐ స్పేస్లో ఎంటర్ అవ్వబోతున్నారు, మ్యూచువల్ ఫండ్లో ఎంటర్ అవ్వబోతున్నారు, స్టాక్స్లో ఎంటర్ అవ్వబోతున్నారు. ఇన్ని రోజులు జియో అందులో లేదు, కొత్త కంపెనీ. అండ్ ఎన్బిఎఫ్సి ఆల్రెడీ అయింది. సో అదొక వండర్ఫుల్. అట్లాగే క్వైట్ అ ఫ్యూ ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి విచ్ ఓన్లీ ఇంటూ లెండింగ్. మీరు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆటో ఫైనాన్స్ లాంటి శ్రీరామ్ ఫైనాన్స్ కానీ క్వైట్ అ ఫ్యూ కంపెనీస్ ఇవి ఉన్నాయి. అండ్ హౌసింగ్, బికాజ్ స్టేబుల్ గవర్నమెంట్ వస్తుంది, మంచి జాబ్స్ ఉండబోతాయి కాబట్టి హౌసింగ్ కూడా కన్జంప్షన్ పెరుగుతుంది. సో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ సో మల్టిపుల్ హౌసింగ్ ఫైనాన్స్ ఉన్నాయి, వాటికి కూడా మంచి పర్ఫామ్ చేయబోతున్నాయి. సో ఆన్ ద హోల్ వెదర్ ఇట్ ఈస్ బ్యాంకింగ్లో కానీ ఆర్ ఎన్బిఎఫ్సిస్లో కానీ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు, అంటే ఇప్పుడు బికాస్ అనదర్ థింగ్ మనం చూసుకుంటే ఏంటంటే బ్యాంకింగ్ మేజర్ వరీ ఏంటంటే ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ యాసెట్స్. సో అవి కూడా లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే ఇయర్ ఓన్లీ లెస్ దాన్ 2% ఉన్నాయి. ఎన్పిఎస్ తక్కువ ఉన్నాయంటే బ్యాలెన్స్ షీట్ హెల్దీగా ఉన్నట్టు. బ్యాలెన్స్ షీట్ హెల్దీగా ఉంటే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే స్టాక్ మంచిగా పర్ఫామ్ చేస్తుంది. సో దీనివల్ల ఇట్లాంటి అనుకూలమైన అంశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే సో బ్యాంకింగ్ దో ఎస్బీఐ చాలా పెరిగింది. యాక్చువల్లీ మీరు చూసుకుంటే ఇవాళ కూడా చూసుకుంటే హైయెస్ట్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీగా పెరిగిపోయింది ఎస్బీఐ. వండర్ఫుల్ 7-8 టైమ్స్ పెరిగింది, మల్టిపుల్ స్టాక్స్ పెరిగినాయి. అయినా సరే బట్ స్టిల్ దెర్ ఈజ్ అ స్కోప్ టు ఎంటర్. సో అంటే ఆల్రెడీ పెరిగిపోయింది కదా అని ఏం లేదు, ఎందుకంటే మార్కెట్ అంటే మరీ షార్ట్ టర్మ్లో అయితే తప్ప జాగ్రత్త తీసుకోవాలి. కానీ వెన్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా పెట్టుకోవచ్చు. ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ ఈవెన్ కొన్ని ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా పెట్టుకోవచ్చు. మిడ్ క్యాప్లో కూడా ఉన్నాయి చాలా, క్వైట్ అ ఫ్యూ స్పేసెస్లో. సో జేఎన్కే బ్యాంక్ కానీ మల్టిపుల్ కంపెనీస్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ ఈజ్ అ గుడ్ ఏరియా. అండ్ ఎన్బిఎఫ్సిలో లెండింగ్ పెరిగింది, ఏంటంటే కన్జంప్షన్ పెరిగితే అండ్ కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకోండి, డబ్బులు అప్పు కూడా గట్టిగా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం లెండింగ్ పెరుగుతుంది. సో అందుకే ఎన్బిఎఫ్సిలో కూడా లెండింగ్, బజాజ్ ఫైనాన్స్ ఆల్రెడీ హాజ్ డన్ గుడ్. అలాగే మీరు నేను చెప్పినట్టు జియో ఫైనాన్షియల్ మల్టిపుల్ కంపెనీస్ ఎన్బిఎఫ్సిలో కూడా స్టడీ చేసుకుంటే ఇట్స్ అ గుడ్ ఏరియా టు ఎంటర్ అండి. మళ్ళీ అనిల్ గారు, మనం చూసుకున్నట్లయితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి జనాలు భయపడుతూ ఉంటారు. అసలు ఇది ఎందుకు ఇండియన్ ఎకానమీకి ఇంపార్టెంట్ అంటారు? ఎస్, యాక్చువల్లీ ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మీరు తీసుకుంటే ఇంతకుముందు ఏమో కానీ ఒక 5 years నుంచి చూసుకుంటే నంబర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కన్సైజ్ చేసి చాలా మర్జర్ జరిగి ఇప్పుడు ఓన్లీ 5 to 6 మేజర్ బ్యాంక్స్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ టర్మ్లో. అండ్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు అంటే వాటి ఆల్రెడీ ఇంతకుముందు కన్నా వాటి కార్పొరేట్ గవర్నెన్స్ పెరిగింది, వాటి పర్ఫార్మెన్స్ పెరిగింది. వాటిని కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్తో ఈక్వల్గా గవర్నమెంట్స్ అంటే రన్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో వాటికి ఇలా చాలా రకాలుగా లిబరలైజ్ చేశారు, వాళ్ళ బోర్డ్స్ కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్ కానీ. సో అందుకోసం మేము చూసుకుంటే అట్లీస్ట్ లాస్ట్ 1 yearలో పిఎస్యూ బ్యాంక్స్ మంచిగా పర్ఫామ్ చేశాయి. కొన్ని కేసుల్లో దే ఆర్ ఆన్ పార్ ఆర్ బెటర్ దాన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కన్నా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో అండ్ ఇప్పుడు నంబర్ కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు ఒక 14-15 బ్యాంక్స్ ఉండే, అక్కడ నుంచి ఇప్పుడు ఓన్లీ 5 వచ్చాయి. సో నంబర్ తగ్గిపోయింది, వర్కింగ్ వెల్ అండ్ క్యాపిటలైజ్ వెల్. సో వాటికి భయం లేకుండా అండ్ దే ఆర్ ఆల్సో వాటి ప్రాసెస్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ హెల్త్ కూడా బాగుంది. సో ఇది ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ రన్నింగ్ వెల్ కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. అండ్ థర్డ్ ఏంటంటే ఎకానమీకి ఇంపార్టెంట్, ఎందుకంటే గవర్నమెంట్ చేసి చాలా
పథకాలకి అండ్ ఈవెన్ పెన్షన్స్ కానీ వాటికి కూడా ప్రభుత్వ బ్యాంకుల ద్వారా అయితే వాటి ద్వారా డిస్బర్సల్స్ ఎక్కువ జరుగుతాయి. సో అందుకే అవి చాలా ఇంపార్టెంట్ ఎకానమీకి. అండ్ ఆల్సో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఫండింగ్కి మన ఒక ఫీచర్ ఏంటంటే ఇండియన్ ఎకానమీది మన డొమెస్టిక్ లోన్స్ ఎక్కువ ఉంటాయి. సో మన డొమెస్టిక్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉంటే ప్రభుత్వం బయట వేరే కంట్రీ నుంచి అప్పు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫారిన్ అప్పు ఎంత తక్కువ ఉంటే ఒక ఎకానమీకి అంత మంచిది. మనది ఓన్లీ 30% ఉంది, మన డొమెస్టిక్ డెట్ ఎక్కువ ఉంది. సో డొమెస్టిక్ డెట్ ఇంకా అంటే వెదర్ ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ అప్పులే కానీ రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు కానీ మనం లోపల ఇండియాలోనే తీసుకున్నాం అనుకోండి, వాటికి మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది. అండ్ యూజువల్లీ ఇట్ ఈస్ హెల్దీ అనమాట మన సొంత డొమెస్టిక్ అప్పు వల్ల. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా స్ట్రాంగ్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉండడం అనేది ఎకానమీకి చాలా మంచిది. అండ్ మీరు చూసుకుంటే చైనా కూడా చూసుకున్నా లాస్ట్ 20 ఏళ్ళు డెవలప్ అవుతున్న టైంలో వాటికి ఒక 7-8 మేజర్ బ్యాంక్స్ ఉండే అనమాట, హ్యూజ్ బ్యాంక్స్. మన ఎస్బీఐ కన్నా పెద్ద బ్యాంక్స్ 10 ఉండే దగ్గర. సో అంటే అట్లాంటి ఎకానమీ డెవలప్ కావాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ బ్యాంక్స్ అనమాట. బ్యాంకింగ్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉండాలి. ఐడియల్లీ ప్రైవేట్తో పాటు పబ్లిక్ బ్యాంక్స్ కూడా స్ట్రాంగ్ ఉంటేనే ప్రభుత్వాలు అనేది లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తీసుకునే పనులకు కానీ పథకాలకు కానీ ఆర్ ప్రాజెక్ట్స్కి కానీ ఫండింగ్ కోసం ఈ బ్యాంక్ గట్టిగా ఉందనుకోండి, ఒక 30,000 కోట్ల మెట్రో కావాలన్నా కానీ 3-4 బ్యాంకులు గెలిచి చేయగలుగుతాయి. అదే బ్యాంకింగ్ లేకపోతే బయట నుంచి అప్పు తేవాలి. సో అందుకోసం స్ట్రాంగ్ బ్యాంక్స్ ఆర్ ఎట్లా అంటే వెన్నెముక అంటారు, వెన్నెముక ఫర్ ఇండియన్ ఎకానమీకి ఎట్లా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకే ప్రైవేట్ బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ మన లాస్ట్ క్వార్టర్లో కూడా పర్ఫార్మెన్స్ చూసాం, లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం. సో ఎవరైనా ధైర్యంగా పెట్టుకోవచ్చు. అంటే ఇవి పర్ఫామ్ చేస్తాయా లేదా అనేదానికి ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా బ్యాంక్స్ మానిటర్ చేస్తూ ఉంది. బ్యాంక్స్కి చాలా వాటికి సెల్ఫ్ గవర్నెన్స్ కోసం వాళ్ళ బోర్డ్ అపాయింట్మెంట్ చేయడం కానీ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఆన్ పార్ కార్పొరేట్ గవర్నెన్స్ దగ్గర తెస్తూ ఉన్నారు. ఇట్స్ ఆన్గోయింగ్ ప్రాసెస్. ఇంకా బెటరే అవుతుంది కానీ భయపడాల్సిన అవసరం లేదన్నమాట. సో ధైర్యంగా మీకు నచ్చిన మీ అనాలిసిస్ ప్రకారం టెక్నికల్ కానీ పీ రేషియోస్ కానీ వాటి నంబర్స్ని చూసుకొని మీకు ధైర్యంగా ఉంటే ధైర్యంగా పెట్టుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ అంటే పిఎస్యూ బ్యాంక్స్ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. సేమ్ విత్ మీరు ఆల్రెడీ చూసాం మనం పిఎస్యూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఫెన్స్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆర్ ఆయిల్ కంపెనీస్ పిఎస్యూ అవి ఎలా చేస్తున్నాయి, బ్యాంకింగ్ కూడా అలాగే చేయబోతోంది. వీ డోంట్ నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్లో ఎటువంటి భయం లేకుండా మనం ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని అనిల్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.